నేను ఇక్కడికి వస్తుంటే ఇప్పుడే చూసిన సోషల్ మీడియాలో, వాస్తవమో కాదు నాకు తెలియదు. నిన్ననట ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ ఆయన ఒక ఆయన బాలనగర్లో, ఇప్పుడు ఇక్కడికి వస్తుంటే చూసిన నేను, పిల్లగాడు వాడేదో గీత దాటిండు, సరే తప్పు, అది కూడా తప్పే, ఏది ఆ సిగ్నల్ కాడ గీత దాటిండు, వాడు ఎంబడవాడు ఉరుకుడట, వాడేదో టెర్రరిస్టో ఉగ్రవాదం, వాడిని సపరేట్గా ఫోటో కొట్టి ఇంటికి చాలని పంపరాదా? వాడు ఎంబడవాడు ఉరికితే వాడాగమాగ ఉరికిండు, ఆయనతో పోయి ఆర్టీసీ బస్ కింద పడ్డాడు, చచ్చిపోయాడు. ఆ కుటుంబం ధర్నా చేస్తుంటే రోడ్డు మీదకి వచ్చి వాళ్ళని కొట్టిరు నిన్న పోలీసులు. నేను అడుగుతున్నా, ఏం పని మీ పోలీసు వాళ్ళది అసలు? చేయాల్సిన పని ఏంది మీరు? ఈ టెక్నాలజీ యుగంలో ఫోటో కొట్టి మన ఇంటికి చలాన్ని పంపరాదా? ఎందుకు సావగొట్టుడు, ఎందుకు అప్పులు కానీ ప్రాణం తీసిరు? ఏం పని చేయాలి, మీరు ఏం చేస్తున్నారు? ఇది ఇవాళ ప్రభుత్వాలు. వాడేమో 16 లక్షల కోట్లనే కొట్టిపోయినని వాడు ఇడిచిపెట్టిండు, వాడు కేవలం చిన్న చిన్న వాళ్ళ మీద వాడు పడతాడు. ఇక్కడున్న వీడేమో అసలు పని ఇడిచిపెట్టి, రేపులు అవుతున్నాయిరా, ఎంఎంటీఎస్లో ఆడపిల్లలకు రక్షణ లేదురా అంటే ఇది ఇడిచిపెట్టిండు, ఈ చాలాన్లు పట్టుకుని ఎంబడబడ్డారు పోలీసులు. అవసరమా ఇది? ఇది ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే, నిజంగా ప్రభుత్వాలు తమ పని తాము మర్చిపోయి, తమ ప్రాధాన్యాలు తాము మర్చిపోయిన ఈ నేపథ్యంలో అందరికంటే ఎక్కువ ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సింది ఎవరైనా ఉంది అంటే డాక్టర్ బాబాసాహెబ్ను, ఆయన రాసిన రాజ్యాంగాన్ని మళ్ళొకసారి ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. ఖచ్చితంగా తిరిగి మరి వాటి ఆశయాల కోసం, వారి ఆశయాల కోసం మనందరం పునరంకితం కావాలి. పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా అంటారు చూడు, భగవాన్కి ఘర్ మే దేర్ హై అందేర్ నహీ అని, అట్లా తప్పకుండా మళ్ళీ తెలంగాణకు మంచి రోజులు వస్తాయి. కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారు. మనం అనుకున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా చేసుకుందామని చెప్పి మీ అందరూ కూడా మళ్ళొకసారి శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ, జై భీమ్, జై తెలంగాణ.